మత్తయి సువార్త 12:33. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నాయన పిల్లలు ఎంతో చక్కగా నిన్ను ఆరాధించారు, స్తుతించారు. ఇప్పుడైతే ప్రభా చదవబడిన లేఖనాల ద్వారా కూడా మీరు నాతో మాతో మాట్లాడి మా ఆత్మీయతను బలపరిచి దీవించి మహిమ పొందమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక చెట్టు ఫలానా మంచి చెట్టు, ఇది చెడ్డ చెట్టు అని మనం ఎలా డిసైడ్ చేస్తాం? సరే, మీరు ఏదో ఈ కొండ వైపు వెళ్ళి అక్కడ ఒక మొక్క, ఈ మాత్రం మొక్క దొరికింది మీకు. ఆ మొక్కను ఏం చేశారంటే తవ్వి తీసుకొచ్చి మీ పెరట్లో వేశారు. ఏమాత్రం మొక్క ఉంది, బాగా మరి ఆకులు, బ్రాంచెస్, ఈ కొమ్మలు కూడా బాగా ఉన్నాయి, పచ్చగా ఉంది. ఏ మొక్క అంటే బహుశా అది మామిడి మొక్కలా ఉంది, బంగిడిపిల్లి మామిడికాయ మొక్క ఏమో అనేసారు. అందరికి అలాగే అనిపిస్తుంది. కొందరు అన్నారు కాదు ఇది పనస చెట్లా ఉంది అన్నారు. మరికొందరు అన్నారు కాదు ఇది రామ్ఫలాల చెట్టు ఏమో అన్నారు. ఆకులన్నీ ఒకేలా ఉంటాయి ఒక్కోసారి. సరే, ఒక చెట్టు ఫలానా ఈ జాతికి చెందింది అని దేనిని బట్టి మనము నిర్ధారించగలుగుతాము? ఆకుని బట్ట, కాండమును బట్ట? చెప్పండి. పండును బట్టే. యేసయ్య చెప్తున్నాడు ఏంటంటే చెట్టు దాని పండు వలన తెలియబడును అన్నాడు. అవునా? కాబట్టి ఒకవేళ గన్నేరు చెట్టు ఏది ఉందనుకోండి, గన్నేరు చెట్టు బాదం చెట్టు అని వేసుకొని దానికి కాసిన కాయలు గన్నేరు కాయలు, గన్నేరు పప్పే అనుకోండి, అది తింటామా? పల్లేరు చెట్టు కాసింది అనుకోండి, ఉదాహరణ అండి, కాయలు తింటామా? అరే ఇది పల్లేరు కాయలు అంటే ఇది తినకూడదు, ఇది గన్నేరు పప్పు అంటే ఈ చెట్టు మంచిది కాదు అంటామా లేదా? అదే జామ చెట్టు వేశారనుకో, అందులో జామకాయలు కాసింది, అరే ఇది మంచి చెట్టే. నువ్వు తెచ్చి పెరట్లో నాటినటువంటి ఆ చెట్టు పెరిగిన తర్వాత పెరిగి మామిడికాయలు అమ్మయ్య ఇది మామిడి చెట్టే, మంచి చెట్టే. కానీ ఆ మామిడికాయలు రాకుండా అడవులు ఏదో ఒక రకమైన ఏదో బొడ్డ చెట్టు వచ్చింది అనుకోండి, మంచి చెడ్డ అంటామా, చెడ్డ చెట్టు అంటామా? ఎందుకు, ఎలా చెప్పగలిగాము? దాని ఫలమును బట్టి. ఎస్, మనం ఇన్ని సంవత్సరాలు దేవుని సన్నిధానములో దేవుడు నాటాడు, ఆయన వాక్యం చేత నింపుతున్నాము. మన బ్రతుకులో ఇన్ని 10 సంవత్సరాలలో మనము మంచివారమా చెడ్డవారమా అనేది నిర్ధారించేది ఏంటంటే మనము ఫలించే ఫలాలే. అర్థమైందా? ఆ చెట్టు మంచిదా చెడ్డదా అని ఎలా పోల్చగలము? ఆకును బట్టి కాదు, కాండమును బట్టి కాదు, పండును బట్టి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలలో నీ ఆత్మీయ జీవిత ఫలములో ఏ ఫలాన్ని ఫలించావో దానిని బట్టి నువ్వు మంచోడువో చెడ్డోడువో ఈజీగా చెప్పచ్చట. యేసయ్య చెప్తున్నాడు అక్కడ, నేను అనలే. ఇంతకీ ఏంటి అని అంటే బాగా వినండి. ఈ సందర్భం ఏంటో చెప్తాను మీకు. యేసు ప్రభువారు దెయ్యాలను వెళ్ళగొడుతుంటే ఎవరు మాట్లాడారు? కొంతమంది. యేసు ప్రభువారు దెయ్యాలను వెళ్ళగొడుతుంటే బాబు ఆ యేసు ప్రభువారు ఉన్నారు కదా, దెయ్యాలు భూతాలు ఎలా వెళ్ళగొడుతున్నారు తెలుసా? ఎలాగంటే దెయ్యాల కంటే పెద్ద దెయ్యం ఒకటి ఉంది, బయల్జెబూల్.
ఆ బయల్జెబూలు యేసుప్రభు వారి జట్టు. కాబట్టి బయల్జెబూలు వల్ల ఆ దెయ్యాలన్నీ వెళ్ళిపోతున్నాయి అని యేసయ్య మీద కూడా బురద జల్లారు, దూషించారు, కాని మాట ఆడారు వాళ్ళందరూ. అప్పుడు అంటున్నాడు ఆయన, అరే బాబు, నేనేమో బయల్జెబూల వల్ల దెయ్యాలు వెళ్ళగొడితే మీ కొడుకులు ఎవరి వల్ల వెళ్ళగొడుతున్నారు దెయ్యాలు అని ఇజ్రాయెల్తో అక్కడ ఉన్న వారితో మాట్లాడుతున్నాడు ఆయన. వారలా యేసు ప్రభు వారికి బురద జల్లడానికి, అతని మీద అబద్ధ సాక్ష్యం పలకడానికి కారణం ఏంటో తెలుసా? లోపల అసూయ, ద్వేషం, కుళ్ళు. ఏమైందంటే లోపల అసూయ, ద్వేషం, కుళ్ళు. వాళ్ళ కొడుకులు వెళ్ళగొడితేనేమో దేవుడి వల్ల దెయ్యాలు పోతున్నాయి, కానీ ఇక్కడ యేసయ్య వెళ్ళగొడితే మాత్రం దేవుడి వల్ల కాదు, అది దెయ్యాల వల్లే పోతున్నాయి, పెద్ద దెయ్యం వల్ల అని అంటున్నారు. అంటే ఇక్కడ ఏం పని చేస్తుంది? లోపల ఏం పని చేస్తుంది వాళ్ళల్లో? అసూయ. అసూయ. అరే, ఇన్ని సంవత్సరాలు దేవుడి మాటలు విని నన్ను మీరు దూషిస్తారా? ఇది పరిశుద్ధాత్మ వలన జరుగుతున్న కార్యమురా అంటే పరిశుద్ధాత్మ దేవుని మీరు దూషిస్తున్నారు. పరిశుద్ధాత్మ వల్ల దెయ్యాలు పోతున్నాయి, యేసునామములో దెయ్యాలు పోతున్నాయి. యేసయ్య ఆ దెయ్యాలను వెలగొడుతుంటూ వాళ్ళు అంటున్నారు, ఆ దెయ్యాలకు అధిపతి అయిన బయల్జెబూల్ పెద్ద దెయ్యం ఉంది కదా, అతనికి చెప్తే యేసయ్య ఆ దెయ్యం వచ్చి వాళ్ళు వెళ్ళగొడుతున్నారని యేసయ్య మీద బురద జల్లుతున్నారు వారు. అలా వారు బురద జల్లడానికి కారణం ఏంటంటే వాళ్ళ హృదయములో దేవుని మాటలు లేవు. దేవుని ధర్మశాస్త్రాన్ని చదువుతున్నారు కానీ నింపుకోలేదు వారు. ఆ స్థానంలో అసూయ, ద్వేషము, కుళ్ళు, కుట్ర, ఇహలోక సంబంధమైనటువంటి చెడ్డ మాటలల్లా మనసులో పెట్టుకున్నారు. టైం వచ్చేసరికి కక్కేస్తున్నారు. అర్థమవుతుందా? అప్పుడు చెప్పాడు ఆయన, ఒరేయ్, నీవు నిజముగా దేవుని బిడ్డవైతే, దేవుని రాజ్యాన్ని కట్టాలి అనుకుంటే, దేవుని సామ్రాజ్యాన్ని విస్తరింపజేయాలి అనుకుంటే మీరు నాతో కలిసి దేవుని రాజ్యాన్ని సమకూర్చి కడతారు. సమకూర్చి కట్టిన దాన్ని మీరేం చేస్తున్నారంటే విడగొడుతున్నారు, చెదరగొడుతున్నారు. జాగ్రత్త అన్నాడు ఆయన. చూడండి అక్కడ 30, నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. అది నీవు నిజంగా మంచి చెట్టు అయితే, నువ్వు మంచి చెట్టువో చెడ్డ చెట్టువో ఇక్కడ తెలుస్తుంది. నేను సమకూర్చిన దాన్ని నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు చెడ్డ చెట్టువి. అర్థమవుతుందా బిడ్డ? నేనేమో సమకూర్చాను, మీరేమో చెదరగొడుతున్నారు. కాబట్టి నువ్వెక్కడివి మంచి చెట్టు అవుతావు? ఇన్ని సంవత్సరాలు దేవుడి మాటలు నింపుకొని, ఇన్ని సంవత్సరాలు చెట్టు పెద్దదై కాసే కాయ దేవునికి విరోధంగా చెదరగొట్టం. నేనేమో దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాను. కాబట్టి ఫలము బట్టే నువ్వు దేవుని సంబంధివో లేదా సాతాను సంబంధివో తెలిసిపోద్దంటున్నాడు ఆయన. నీ ప్రవర్తనను బట్టి, నీ మాటను బట్టి, హృదయ అంతరంగంలో నుంచి వచ్చిన ఉద్దేశమును బట్టి నీవు మంచి చెట్టువో చెడ్డ చెట్టువో ఈజీగా పోల్చొచ్చట. నేను చెప్పలే, ఎవరు చెప్పారు? యేసయ్య చెప్తున్నాడు ఇక్కడ. ప్రియులారా గమనించండి. ఇంకా ఆయన అంటున్నాడు ఇక్కడ 34వ వచనంలో, సర్పసంతానమా మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలుకుతారు? మంచి మాటలు మీ హృదయంలో నింపుకోలేదో. ఏం నింపుకుంటున్నారు తెలుసా? చెడ్డ మాటలే నింపుకున్నారు. ఆ చెడ్డ మాటలు నింపుకున్నారు కాబట్టి లోపల నుంచి వచ్చేవి కూడా చెప్పండి ఆ చెడ్డ మాటలే వస్తాయి. అప్పుడు అంటున్నాడు ఆయన, నేను మీతో చెప్పినది ఏమన్నాడు? సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి మంచి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. చూసారా? నువ్వు సజ్జనుడవైతే, కుమారి వింటున్నావా? నువ్వు మంచి చెట్టువైతే, మంచి బిడ్డవైతే, సజ్జనుడవైతే మంచి విషయాలే నీ నోట్లోంచి వస్తాయి.
ఎందుకు? నీ లోపల ఉన్నదంతా మంచివే కాబట్టి. అర్థమైందా? ఎప్పటి నుంచి నింపుకుంటున్నావు నువ్వు చెప్పు. మన చర్చి వయసు 25 సంవత్సరాల నుంచి నింపుకున్నావు, మంచే నింపుతున్నాము. అప్పుడప్పుడు లోకంలో కూడా ఉంటావు కదా, అవి కూడా నింపుకున్న వాళ్ళు ఉంటారు. కాబట్టి మంచి మాటలే నింపుకున్న నీవు ఎక్కడైనా కలిస్తే, ఎవరితోనైనా మాట్లాడితే, అక్క చెల్లెళ్ళతో మాట్లాడితే, అన్న చెల్లెళ్ళతో మాట్లాడితే, కుటుంబ వ్యవహారాల్లో మాట్లాడితే, కథా కార్యక్రమాల్లో మాట్లాడితే, పంచాయతీలో మాట్లాడితే, నీవు సజ్జనుడు కాబట్టి మంచి సద్విషయాలే నీలోంచి వస్తాయి. గొడవలు, అసూయ, ద్వేషం, పక్షపాతం రాదు అంటున్నాడు ఆయన. అంటే నువ్వు ఖచ్చితంగా మంచి చెట్టువే. అర్థమైందా? మంచి చెట్టువే అమ్మా, మంచి చెట్టువే. మంచి మాటలు వస్తాయి. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? మహాత్ములను ద్వేషిస్తారు, దూషిస్తారు. మంచివారిని, భక్తులను కూడా ద్వేషిస్తారు, దూషిస్తారు. ఇది ఎవరి తత్వమో తెలుసా? మహాత్ములను, భక్తులను, పరిశుద్ధులను కూడా నిందలు వేసి దూషించి దైవ కార్యాలు చెరిపేవారి యొక్క తత్వం ఎవరికి ఉంటుందో తెలుసా? భ్రష్టులకు ఉంటుంది, భక్తులకు కాదు. భ్రష్టుల లక్షణాలలో ఓ 2, 3 చెప్తాడు యోధా భక్తుడు. బాగా వినండి. యోధా పత్రిక 18వ వచనాన్ని చదవండి. 18, 8 చూస్తున్నా. యోధా 8వ వచనమండి. అటువలనే వీళ్ళు కూడా ఏం చేస్తారట? కలలు కొనుచు శరీరాన్ని అపవిత్రపరుచుకుంటారు. భ్రష్టుల లక్షణాలు ఇవి. భక్తులు కార్యులు, భక్తిలో నుండి, విశ్వాసంలో నుండి చెదిరిపోయి జరిగిపోయిన వాళ్ళ ప్రభుత్వమును నిరాకరించుంటే పెద్దల యొక్క నాయకత్వాన్ని నిరాకరిస్తారు. పెద్దల మాటలు జవదాట ఏ చెప్పావు ఇంకో పాస్టర్ గారు, నువ్వు చెప్పాలే నువ్వు నాకు. పెద్దలు కొద్దిగా ఆత్మీయతలు ఎదిగిన వారు ఉంటారు కదా, చెప్తే చెప్పావులే. ప్రభుత్వాన్ని నిరాకరించడం అది భ్రష్టుల లక్షణం. దేవుని బిడ్డలారా వినండి. నెక్స్ట్ ఎవరిని దూషిస్తారట? గొప్ప చెప్పాడండి సాతానులాగా అని అంటారట. ఎవరి లక్షణం ఇది? భ్రష్టుల లక్షణం. యేసయ్యకి ఏమన్నారు? దెయ్యాలు వెళ్ళగొడతా దూషించారా లేదా? మళ్ళీ ఏటట? అక్కడక్కడ 8వ ప్రభుత్వముని నిరాకరించుచు అపవిత్రపరచుకోవడము, మహాత్ములను దూషించడము, మహిమలను కూడా దూషించడం. దేవుని మహిమ చేత దెయ్యాలు, రోగాలు, వ్యాధులు, బాధలు పోతే వీళ్ళేమో ఏం చేస్తున్నారండి? దెయ్యాలకు అధిపతి అయిన బయల్జెబూలు వల్ల వెళ్ళగొడుతున్నాడని అదొక బురద. జాగ్రత్త. ఈ కడవరి దినాలలో భ్రష్టులైన భక్తులలో ఈ లక్షణాలు ఉంటాయి. భక్తులను ద్వేషిస్తారు, దూషిస్తారు. భక్తుల యొక్క ప్రవర్తన ఫలాన్ని చూసి మనం జాగ్రత్తగా నడవాలంటాడు అపోస్తలుడైన పౌలు. అమ్మ అర్థమైంది మీకు? నీ పండు ఎలాగ ఉంది? నీ ప్రవర్తన పండు, నీ ప్రవర్తన ఫలం ఎలా ఉంది? ఇన్ని సంవత్సరాలు జీవించే ఆ ఫలం బట్టి నువ్వు మంచిదానివో చెడ్డదానివో తెలిసిపోతుంది. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 13:7 చదవండి ఒకసారి. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని ఏం చెప్పండి? ఫలము, పండు వారిలా ప్రవర్తన ఫలము వస్తుంది. ఈ 40 సంవత్సరాలు వారు జీవించిన సేవ, ఆత్మీయత, ప్రార్థన జీవితం, సువార్త జీవితం అవంతా వడబోసుగా ఫలాలు కాస్తారు. ఆ ఫలమును బట్టి మీరు మాదిరి చేసుకొని జీవించాలంటున్నాడు. హల్లెలూయా. మహాత్ములు జీవించేటటువంటి
వారి జీవిత ప్రవర్తన విధానమును చూచి మీరు జీవించండి అయ్యా అంటున్నాడు. లోబడండి అయ్యా అని అంటుంది లేఖనం. చదవండి. వారి ప్రవర్తన శ్రద్ధగా తలంచుకొని వారి విశ్వాసమును అనుసరించాలి, వారి మాట వినాలి, వారికి లోబడాలని కూడా ఉంటుంది అక్కడ. హల్లెలూయా. కానీ ఇక్కడ ఏం జరిగిందండి? కవితమ్మ గారు పెద్ద చెప్పొచ్చాడండి వీడు అని ఏ కాపరికి, ఏ మహాత్ములకు కూడా అనకండి. ఏసన్న గారికి అనకండి, భక్త సింగ్ గారికి అనకండి, సతీష్ కుమార్ గారికి అనకండి. ఎందుకనాలి? సరే, దేవుడు ఆ విధంగా వాడుకుంటున్నాడు. మనకు సత్యవాక్యం ఇందులో దేవుడు ఇచ్చాడు. అంతేగాని దూషించకూడదు, ద్వేషించకూడదు. ఎందుకు అంటే కొందరిని దేవుడు ప్రాంతీయ స్థాయిలో వాడుకుంటాడు, కొందరిని జిల్లా స్థాయిలో వాడుకుంటాడు, మరికొందరిని రాష్ట్ర స్థాయిలో వాడుకుంటాడు, మరికొందరిని దేశ స్థాయిలో వాడుకుంటాడు, మరికొందరిని ప్రపంచ స్థాయిలో ఆయన చిత్తం. అది ఎవరిని ఏమనక మహాత్ములు వారు చేస్తున్న యేసు నామముల మహిమ కార్యాలను దూషించకూడదు. దేవుడు మనకు నేర్పిస్తున్న సంస్కారం అదే. 10 మందిలో ఎలా మాట్లాడాలో నేర్పిస్తున్న మాటలు అవి. 10 మందిని ఎలా గౌరవించాలో చెబుతున్న సంస్కారం అది. యేసయ్య మనకు నేర్పించి ఇన్ని సంవత్సరాలు చర్చికి వెళ్ళి నువ్వు నేర్చుకునేది ఏంటమ్మా? నీ ఫలము అన్యాయంగా, అక్రమంగా లాక్కోవడమా? భర్తతో కోరుండి దెబ్బలాడి తప్పుడు పనులు చేయడమా? ఇదేనా మీ పాస్టర్ గారు మీకు నేర్పారు? ఇదేనా యేసయ్య మీకు నేర్పారు? ఇన్ని సంవత్సరాలు దేవుడు వాక్యం విని ఈ బూతులాడడానికా? బాగుందా మైపిల్ల చెడ్డోలీలని నీ మాటలు బట్టి నువ్వు మంచి చెడ్డో చెడ్డ చెట్టు చెప్పివచ్చట. నేను అనలేదు సుమా, ఉద్దేశించి చెప్పలేదు. ఏమంటుంది లేఖనం? చదివాం కదా మత్తయి సువార్త 36:35 నుంచి చదవండి. సజ్జనుడంటే మంచివాడు, మంచి విషయాలతో నింపుకుంటాడట. వాక్యముతో నింపుకుంటాడు. ఇంకా లోపల నుంచి ఏమొస్తుందండి చెప్పండి? వాక్యమే వస్తుంది. దుర్జనుడు ఉన్నాడు, చెడ్డ చెట్టు. ఎక్కడ మాట్లాడినా చాడీలు చెప్పడాలు, తిట్టడాలు, శపించడాలు ఇవే వస్తాయట. అసూయకరమైన మాటలు వస్తాయట. చెప్పేవాళ్ళే దయామహిమ కోసం, మాకు తెలియదేటి ఆ మాత్రం. తెలియదేటి అన్నపూర్ణమ్మ కోసం, సమాధానం కోసం మాకు తెలియదేటి అంటే జీవితాంతం ఇదే నింపుకున్నాం, అదే కక్కుతాం. నువ్వు కక్కే ఫలమును బట్టి నువ్వు మంచోడువో చెడ్డోడువో తేల్చొచ్చట. నేను చెప్పలేదు, యేసయ్య చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పడా లేదా? చెప్పండి. నేను మీతో చెప్పినదేమనగా మనుష్యుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటలను గూర్చి విమర్శ దినమందు లెక్క చెప్పవలసి ఉండును. మళ్ళీ ఏమన్నాడు? నీ మాటలను బట్టియే నువ్వు నీతిమంతుడవో, మంచి చెట్టువో, లేదా చెడ్డ మాటలు ఆడుతున్న చెడ్డవాడవో, చెడ్డ చెట్టువో చెప్పేయచ్చు. బిడ్డ అర్థమైందా? మాట బట్టి నువ్వు చెడ్డదానవో మంచిదానో తెలుసు. నేను కాదు, వాక్యం చెప్పేస్తుంది. దూషించకూడదు, ద్వేషించకూడదు భక్తుల్ని. ఏమో వారి కొరకు ప్రార్థన చేయి. కాకపోతే ప్రియులారా, ఇదే విషయాన్ని పేతురు కూడా చెప్పాడు. 2వ పేతురు 2వ అధ్యాయము 10వ వచనం. ఏమా వినండి, యోధా చెప్పాడు విషయాన్ని. ప్రభుత్వాన్ని నిరాకరించుచు సమర్థుడు. వీళ్ళెవరట? ఈ భ్రష్టులు తెగువగలవారని తెగించేస్తారట. ఏసన్నవడండి దొంగేదవా అని అనేస్తారట. అలా అనకూడదు. సతీష్ కుమార్ అండి దొంగ వ్యభిచారి అనకూడదు, తప్పు, జాగ్రత్త. అలా అనకండి.
భ్రష్టుల లక్షణం భక్తులను దూషించుట. చెప్పారులే మరియమ్మ పెద్ద న్యాయవంతురాలాగా సంసారలాగా అని అనక. ఎవరంటారు అలాగా? బరి తెగించి ఎవరంటారట? భ్రష్టులు. నేను అనలేదండి, బైబిల్ చెప్తున్నమాట. మరొకసారి రిపీట్ చేయమది. వారు ప్రభుత్వమును ఏం చేస్తారట? చదవండి అదే ఇప్పుడు. ప్రభు సమర్థుడు, వీరు తెగువగలవారట. తెగిస్తారట. స్వైచ్ఛాపరులు అంటే తమ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తారు. ఎవరికి లోపడరు, ఎవరికి దేవుడు కూడా భయపడరు. మహాత్ములను దూషించడానికి వెనుకాడరట. ఒక మాట మరియమ్మ గారి కోసం అనడానికి భయపడాలి. ఒక మాట ఒక భక్తురాలు కోసం ఇతరుల దగ్గర చెడ్డగా చెప్పడానికి భయపడాలి. అది ఎవరి లక్షణం? మంచి చెట్టు యొక్క లక్షణం. నీ మాటను బట్టే, నీ ఫలమును బట్టి నువ్వు మంచివాడువో చెడ్డవాడువో చెప్పేయొచ్చట. ఎవరన్నారు ఈ మాట? అర్థమైందండి? కాబట్టి ప్రతిని బిడ్డలారా, మనము దేవుని వాక్యము చేత ఇన్ని సంవత్సరాలు నింపుకున్నది, ఆ చెట్టు పెరిగి 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 టైం వచ్చేసరికి కాయ కాస్తుంది, పండు పాస్తుంది కదా. మరి ఇన్ని సంవత్సరాలు, ఓ 10 సంవత్సరాలు, 15, 25 సంవత్సరాలు పోని నువ్వు దేవుని వాక్యము చేత నింపుకుంటున్నావు సజ్జనుడిగా. నింపుకొని 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 నీలోంచి ఏమి రావాలి? రావాలి కదా. రాలేదంటే దాని అర్థమేంటి? నువ్వు చెడ్డవాడవు, నువ్వు చెడ్డవాడవు. ఎవరు డిక్లేర్ చేయని అవసరం లేదు. నీ నోటి మాట బట్టి నువ్వు మంచోడు చెడ్డడు దేవుడు పసిగట్టేస్తాడు. నేను పసిగడతాను, నాకు తెలుసు. ఓ మాట చెప్తున్నాను, మనుషులు పొగట్లేదు. సరే, ఇస్సాక్ గారిని ప్రార్థన చేయడానికి వెళ్ళాను. అక్కడి నుంచి అర్పణమ్మ గారు కూడా ప్రార్థన చేయడానికి వెళ్ళిన తర్వాత చాలా విషయాలు చెప్పింది ఆమె ఎప్పుడు వాక్యం ఏదో లోపల నుంచి వాక్యం వాగుతున్నట్టుగా చెప్తారు. తప్పుడు మాటలు కాదు, వాక్యమే చెప్తుంది ఆవిడ. చాలా సంతోషిస్తాను. ఎన్నవన్నీ వల్లించేస్తుంది, చాలా సంతోషం. సరే అమ్మ ప్రార్థన చేస్తామని వెళ్తానంటే వచ్చినప్పుడు ఆమె ఒక మాట ఏడుస్తూ చెప్పింది. ఏడుపు అనేది దొంగ ఏడుపులు రావు. కన్నీరు వచ్చిందంటే అది యథార్థత. పరిశుద్ధాత్మ దేవుడు తనకు కలిగించాడు. వస్తూ నాన్న సరే మా అమ్మ పాశ్రమ గారి యథార్థత, భయము, భక్తి పెద్దల్లో భేదలు చూడడం కానీ ఈ సంస్కారాన్ని నాకు సమాజం నేర్పలేదండి. నా తల్లిదండ్రులు కూడా నాకు నేర్పలేదండి. ఇన్ని సంవత్సరాలు మీ దగ్గర నేర్చుకున్న ఉపదేశము నాకు నేర్పింది, మీరు నేర్పారు, యేసయ్య నేర్పారు, యేసు వాక్యం నేర్పారండి అని ఏడుస్తూ చెప్పింది. ఆ మాటకు నా హృదయం ఎంతో ఆనందం అనిపించింది. మంచి చెట్టు అలా ఫలిస్తుంది ఎప్పుడైనా. నా ముందు చెప్పడం కాదు, వారి అన్నదమ్ముల మధ్య అయినా, సమాజం మధ్య అయినా, చుట్టుప్రక్కల వారి మధ్య అయినా సరే, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో ఆ ఫలము మంచిగా వస్తుంది. సరే, నేను చాలా సంతోషించాను. కానీ మీరు కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తారు, నాకు తెలుసు. మీరు చెప్పలేదు, ఆమె చెప్పింది అంతే. యేసయ్య కోరుతున్నది అదే. ఈరోజు నమ్మ జొన్నగుడి లక్ష్మమ్మ గారు, నీ ఆత్మీయ భక్తిలో, పరిశుద్ధ ఫలములో నీ ఫలం ఎలా ఉంది? నువ్వు ఒక చెట్టువి. ఇన్ని సంవత్సరాలు నీరు పోసాడు వాక్యం చేత నిన్ను, మంచి నీరు, ఫలమైన నీరు. ఆఖరికి ఈ 26 లేదా 25 సంవత్సరాల తర్వాత నువ్వు ఎటువంటి ప్రవర్తన ఫలం ఫలించావు బిడ్డ అని అంటే, నీ కుటుంబంలో నీ కోసం మా అక్క యథార్థవంతురాలు, పరిశుద్ధురాలు, చక్కటి ప్రవక్తన, భక్తురాలు, దేవుడి కొరకు ప్రాణమైనా పెడతారనే సాక్ష్యము నీ కుటుంబం మధ్య నువ్వు పొందుకుంటున్నావా? అర్థమైందండి? ఆ ప్రవర్తన ఫలము మనం చచ్చిపోయినా, చెట్టు చచ్చిన విత్తనం ఉండిపోద్ది. మనం చచ్చిపోయినా మన ప్రవర్తన ఫలము సమాజంలో ఉండిపోద్ది. ఎన్నో సంవత్సరాలు సేవ చేసాం, అందరినీ ప్రేమించాం, ఆదరించాం, బాప్తిస్మాలు ఇచ్చాం, సంఘాలు కట్టాం, చర్చీలు కట్టాం, సత్యములో నడిపించాం, సర్వసత్యములో నడిపిస్తున్నాం. నేను చచ్చిపోయాను.
చచ్చిపోయిన తర్వాత నా ఫలం మాత్రం ఇక్కడ మిగిలిపోద్ది. హల్లెలూయా, అవునా కాదా? ఇంతమంది రక్షణలోకి వచ్చారు, 2 సంఘాలు కట్టాము, మందిరాలు కట్టాము, అనేక మీటింగ్లో సత్యాన్ని వెదజల్లాము. చచ్చిపోయాను నేను, కానీ నా ఫలం మాత్రం మిగిలిపోయింది. ఈ ఫలాన్ని చూడాలి. పాస్టర్ యేసుదాస్ గారు చెప్పినటువంటి వాక్యం ద్వారా ఇంతమంది రక్షించబడ్డారు, ఇంతమంది బాప్తిసం పొందారు, ఇంతమంది బైబిల్ చదివారు, ఇంతమంది స్వార్థ చెప్పారు, ఇంతమంది సేవకులయ్యారు. మహాత్ముడేనండి పాస్టర్ గారు అని నేను చచ్చిపోయినా సరే ఇతరులు కూడా ఏం చెప్పాలండి? గౌరవించాలి, దూషించకూడదు. అది యేసయ్య నేర్పిస్తున్నాడు పాఠం ఇక్కడ. యేసన్న గారు చనిపోయారు, అతను మనం దూషించడం ఏంటి? డినామినేషన్ పరంగా వేరు, అది వేరు, కానీ గొప్ప సేవ చేశాడు ఆయన, అవునా కాదా? దేవదాసాయి గారు, భక్త సింగ్ గారు, పిఎం సామ్యుల్ గారు, ఎంతోమంది భక్తులు, సుధాకర్ అయ్య గారు ఎలాంటి సేవలు చేశారండి. కాబట్టి సంఘాలు కట్టబడ్డాయి, వాళ్ళ ప్రవర్తన ఫలము మిగిలింది. దాన్ని బట్టి వారికి మనం ఏం చేయాలి? ఘనపరచాలి, దూషించకూడదు. మరి మీ ప్రవర్తన ఫలం ఏం మిగిలింది? మీ కుటుంబంలో, సమాజంలో, సంఘములో దేవుడు అడుగుతాడు. ప్రతి ఒక్కరూ చెట్టు ఏ ఫలం ఫలిస్తుందో దేవునికి అప్పగించు, తెలిసిపోతుంది. అర్థమైందా? మాట బట్టి, ప్రవర్తన బట్టి, చేత బట్టి తెలిసిపోద్ది. మంచోడు చెడ్డోడు దేవుడు అప్పుడు తీర్పు అడుగుతాడు ఆయన. అందుకే ప్రియులారా, ప్రతి చెట్టు ఏ రకమైంది, అది మంచిదా చెడ్డదా అనేది మీ ఫలమును బట్టి, మీ మాటను బట్టి, మీ ప్రవర్తన బట్టి, మీ జీవిత విధానం బట్టి అది మంచోడా చెడ్డోడా, చెడ్డ చెట్ట మంచి చెట్ట ఈజీగా చెప్పొచ్చు. బిడ్డ మీరు తెలుసుకోండి అన్నాడు. ఆ కారణం చేతనే హెబ్రీయులకు రాసిన పత్రిక 13:7 చెప్పాడు ఆయన, మాదిరిగా నడిచిన వారి ఫలమును బట్టి మీరు అనుసరించి నడవండి అన్నాడు. అంతే తప్ప దూషించకండి, ద్వేషించకండి. ఎవరు దూషిస్తారు, ద్వేషిస్తారు భక్తులను కూడా? మనం అందరూ చెప్తున్నాం, ప్రతి సంఘాన్ని గౌరవిస్తాం, ప్రతి విశ్వాన్ని గౌరవిస్తాం. విశ్వాసాన్ని గౌరవించమా? అరే, వారు ఎక్కడికి వెళ్ళినా యేసయ్య శరీరంలో ఒక అవయవాలు, సాటి అవయవాలు వాళ్ళు కూడా. కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఆ చర్చికి వెళ్తున్నారా? ఇటు బాప్టిస్ట్ అలా, ఇటు ఆ లంకాబండలో యేసుదాసాల సంఘానికి వెళ్తారా? వాళ్ళు చిన్న చూపు చూస్తున్న దాని అర్థం ఏంటి? వాళ్ళలో చీకటి శక్తి దూరింది. ఎప్పుడైనా నేను మీకు నేర్పాను అలాగా, ముఖం మీద చిరునవ్వు ఉండాలి, ప్రైజ్లాడమ్మని నవ్వుతూ పలకరించాలి. అది నేర్పింది వాక్యం మనకు. అడుక్కున్న వ్యక్తి వచ్చిన ప్రేమతో ఆదరించి పెట్టే మనసు. శత్రువు ఒకవేళ మనకు హాని చేసినా తనకు తిరిగి హాని చేయాలని మనస్తత్వం పుట్టకూడదు. యేసయ్య నేర్పిస్తున్నాడండి ఈ సంస్కారం మనకు. ఇన్ని సంవత్సరాల నుంచి నేర్పిస్తున్నటువంటి దేవుని మాటలు. ఇంకో మాట చెప్పనా? నేను తప్పు చేసి అబద్ధమాడి అక్రమంగా నడిచి కూడా నాకేం తెలియదండి, నేను పెర్ఫెక్ట్ పండే కాస్తున్నాను. లేదు, ఆ పండు కారు ద్రాక్షలు కాసింది. ఆ పండు చిచ్చిచ్చి అది ఏంటంటే బొడ్డకాయ, లేదనుకుంటే ఏదండి గన్నేరు పప్పు, అచ్చిచ్చే అన్నారు. లేదండి మీకేం తెలుసు అని అనకండి, ఆ రుచి తెలిసిపోద్ది. దేవుడట ఇర్మీయా గ్రంథములో, నేను నిక్కమైన ద్రాక్ష చెట్టు నాటితేనే కారు ద్రాక్షలు కాసారేంటి అంటాడు ఆయన. కారు ద్రాక్షలు అంటే పుల్లగా ఉంటుంది, చేదుగా ఉంటుంది, వగరుగా ఉంటుంది. ఈ 3 టేస్ట్లు ఉంటుంది. ఎంత వేగం పడియాలని ఉంటుంది. మనల్ని నిక్కమైన చెట్టుగా తన రక్తమిచ్చి కొనుక్కునే ఆరంభంలో నాటితే ఫైనల్లో ఎలా ఫలిస్తున్నాం మనం? కారు ద్రాక్షలు. వద్దు. ఆయనకు రుచికరమైన పదార్థముగా ఆయన ఆశించే ఫలాలు ఫలించాలి బిడ్డ. అర్థమవుతుందండి? అర్థం కాలేదా? అర్థమైందండి? ఎవరినో మెప్పించడానికి కాదు సేవ నేను చేసేది. యేసయ్య లెక్క అడుగుతాడు, మీరు ఆయనలా ఉండాలి, నేను కూడా ఆయనలాగానే ఉండాలి, మన ప్రవర్తన చూసి 10 మంది ప్రభు దగ్గర రావాలి అని ఆశతో నడిపిస్తున్నా, అదే ఆశతో మనం ముందుకు సాగాలి పిల్లారా. లేకపోతే మన ఫలము దేవుని నోటికి చాలా చేదుగుంది, వగరుగుంది, చేదుగుంది, తర్వాత పుల్లగుంది, పడై తినరు అన్నట్టుగా ఉండకూడదు.
కాబట్టి ప్రతి ఒక్క చెట్టు దాని ఫలమును బట్టి అది మంచిదో చెడ్డతో తెలియబడును. నాతో కలిసి ఉన్నవారు ఏం చేస్తారట? సమకూరుస్తారు తమ ప్రవర్తన ద్వారా. నీ ప్రవర్తన ద్వారా నీ భర్త మారాలి, మీ అన్నయ్య మారాలి, నీ చెల్లి మారాలి. నీ ప్రవర్తన ద్వారా నీ భార్య మారాలి, మీ తండ్రి మారాలి. మారడం లేదంటే నువ్వు చేదు కారు ద్రాక్షవి. ప్రార్థన చేద్దాం, తల్ల ఉంచండి.